ఒకవైపు కూటమి కుమ్ములాటలు, మరొక వైపు వైసీపీలో మూడు ముక్కలాట వెరసి ఆ నియోజకవర్గ రాజకీయం రచ్చరంబోలవుతోంది. బలపడేందుకు ప్రతిపక్షానికి మంచి అవకాశం ఉన్నా వాళ్లకు పట్టింపు లేదు. అభివృద్ధి మొత్తం అటువైపే కేంద్రీకృతమవుతున్నా సరే చెప్పుకోవడానికి బదులు చెడుగుడు ఆడుకుంటున్న కూటమి పార్టీలు. అసలు ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఇందుకు అలా మారిపోయింది? ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఒకటి యలమంచిలి. ఇక్కడ కాపు, బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ. గతంలో లేకున్నా ఓటు బ్యాంక్ ఆధారంగా ఇక్కడ పోటీ చేసేందుకు కాపు నేతలు ఆరాటపడ్డం దశాబ్ద కాలంగా కనిపిస్తోంది. జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సహా ఎక్కువసార్లు గెలిచింది ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. దీంతో ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల వ్యూహాలు కాపుల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. 2024 ఎన్నికల్లో కూటమి టికెట్ కోసం జనసేన నుంచి సుందరపు, టీడీపీ తరపున ప్రగడ నాగేశ్వరరావు పోటీపడ్డారు. చివరికి గ్లాస్ కోటాలోకి వెళ్లగా అంతా కలిసి పనిచేసి నియోజకవర్గంలో ఇంతకు ముందు లేనట్టుగా సుమారు 49,000 మెజారిటీ సాధించారు. కానీ గెలుపు తర్వాతే అసలాట మొదలైందట. ఎలక్షన్స్ ముగిసిన కొద్ది రోజులకే కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయి. టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావుకు రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించాక కూటమి రాజకీయం రసకందాయంలో పడింది. ఎమ్మెల్యే విజయ్ కుమార్ పై టీడీపీ హైకమాండ్కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెళ్తున్నాయట. అలా కూటమి కుమ్ములాటలు పరస్పరం డ్యామేజ్ చేసుకునే స్థాయికి వెళ్తున్నాయన్నది నియోజకవర్గంలో టాక్. ఇక్కడే వైసీపీ పాత్ర ఏంటన్న చర్చ జరుగుతోంది. పరిస్థితిని గమనించిన వైసీపీ అధిష్టానం అడ్వాంటేజ్ కోసం ఎత్తులు వేస్తున్నా నియోజకవర్గ నాయకులు మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదని వైసీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో కింగ్ మేకర్ ఇమేజ్ సంపాదించిన సీనియర్ నేత యువి రమణమూర్తిరాజు అలియాస్ కన్నబాబురాజు వివిధ కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు గ్యాప్ తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన పొలిటికల్ జర్నీ కొనసాగిస్తారా లేదా అనే స్థాయిలో చర్చ జరిగింది. అయితే పవర్ పాలిటిక్స్ చేయడంలో సిద్ధహస్తులుగా ముద్రపడ్డ కన్నబాబురాజు తీసుకున్నది షార్ట్ గ్యాపేనంటూ తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే ఇక్కడే పార్టీ అధిష్టానం లెక్కలు మారిపోయాయి. ఎమ్మెల్యే కాపు కాబట్టి ఆయనతో ఫైటింగ్ కోసం కాపు లీడరే కరెక్ట్ అనుకుంటూ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని చోడవరం నుంచి యలమంచిలి షిఫ్ట్ చేసింది. అందుకు మాజీ ఎమ్మెల్యే వైపు నుంచి కూడా అభ్యంతరాలు లేవు. ఆల్ సెట్ అనుకుంటున్న టైంలో కథ కొత్త మలుపు తిరిగింది. ఈ నియోజకవర్గంలో కాపుల తర్వాత రాజకీయంగా ప్రభావితం చేయగలిగేది గవర్లు. ఆ సామాజిక వర్గానికి చెందిన ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ బొడ్డేటి ప్రసాద్ గత ఎన్నికల్లోనే యలమంచిలి టికెట్ ఆశించారు. కానీ అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కన్నబాబు రాజుకే ఛాన్స్ దక్కింది. బొడ్డేటిలో ఆ అసంతృప్తి అలా రగులుతూనే ఉందట. ఈ పరిస్థితుల్లో ధర్మశ్రీ కాపు లోకల్ కార్డు పట్టుకుని తిరుగుతూ ఉంటే నియోజకవర్గ పార్టీలో రియల్ ప్లేయర్లుగా బొడ్డేటి, రమణమూర్తి రాజులు కనిపిస్తున్నారు. ఎవరికి వారు ఉనికి కోసం ఆరాటపడుతూ ఉండడం, పోటాపోటీగా వ్యవహరించడం గ్రూపులకు ఆజ్యం పోస్తోందని అంటున్నారు యలమంచిలి ద్వితీయ శ్రేణి నాయకులు. అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా ఉన్న బొడ్డేటి ప్రసాద్ ఇటీవలి జగన్ టూర్లో బల ప్రదర్శన చేశారు. అటు మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు కూడా ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళిద్దరి మధ్య కొత్తగా వచ్చిన ధర్మశ్రీ ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చిందట. రమణమూర్తిరాజు, బొడ్డేటి మధ్య పోటీతో క్యాడర్లో మళ్లీ కలవరం మొదలైందన్న చర్చ నడుస్తోంది. నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగానే ఉన్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కు కూటమిలోనే వ్యతిరేకత కనిపిస్తున్నా దాన్ని క్యాష్ చేసుకోవడంలో మాత్రం వెనకబడిపోతున్నామని మాట్లాడుకుంటున్నారట వైసీపీ కార్యకర్తలు. పార్టీలో 3 ముక్కలాటకు ముగింపు పలకకపోతే స్థానిక ఎన్నికల్లో కనీస ప్రభావం కూడా చూపలేకపోవచ్చన్న భయం వైసీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోందట. ఓవరాల్ గా చూస్తే కూటమి కుమ్ములాటలతో ఆళ్లో రకం, 3 ముక్కలాటలతో ఈళ్లో రకంలా ఉన్నారన్నది యలమంచిలి టాక్.